నమస్కారం. 'డీకే భాస్కర్' వీడియో పరంపరలో మరొక వీడియోకి స్వాగతం. ఇందులో పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఆల్రెడీ ఇతను మాట్లాడిన మాటలు ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాం. ఇప్పుడు కూడా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, వీడికి ఆయన మీద విపరీతమైన కోపం. ఎందుకని ఆయన ఇప్పుడు హిందూ ధర్మం మీద బాగా నిష్టగా, నియమంగా ఉండి బొట్టు పెట్టుకొని సనాతన సంప్రదాయానికి సంబంధించినటువంటి వస్త్రాలు కట్టుకొని తిరుగుతున్నాడు. దానివల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఉండేటువంటి హిందువులందరి ఓట్లు ఆయనకి వెళ్తాయేమో అనేటువంటి భయంతో, వీడి నికృష్టపు ఆలోచనతో ఆయన డీఫేమ్ చేయడానికి చేస్తూ ఉంటాడు. అందులో ఈయనేం రాశాడు అంటే ఒక పోస్ట్‌లో, "సనాతనం నిన్ను కాపాడదు. సైన్స్ మాత్రమే కాపాడుతుంది. ఆధునిక వైద్యమే ఆదుకుంటుంది. నువ్వు అపాలజీ చెప్పకపోయినా సరే అది నిన్ను కాపాడుతుంది. అదే అభ్యుదయపు గొప్పతనం." ఎవడికి అపాలజీ చెప్పాలి? దేనికి చెప్పాలి అసలు అపాలజీ? సైన్స్‌కి వెళ్లి సారీ చెప్పొస్తాడా వీడు? అంటే సైన్స్‌కి సారీ చెప్పడం అంటే సైన్స్ టెక్స్ట్ బుక్‌కి సారీ చెప్పమంటాడా? లేకపోతే హాస్పిటల్‌లో వైద్యం చేస్తుంటే ఆ మిషన్‌లకి సారీ చెప్పమంటాడా? సనాతనం నిన్ను కాపాడదు. ఆ! సైన్స్ మాత్రమే సైన్స్ ఏం కాపాడింది? సనాతనం ఏం కాపాడలేదు? సైన్స్‌తో అన్ని రోగాలు పోయినాయా? అంటే ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లు అన్నీ సక్సెస్ అయినాయా? లేదంటే సైన్స్ నుంచి ఒక్క మిస్‌ఫైర్ కూడా అవ్వలేదా? ఒక పొరపాటు కూడా జరగలేదా? అప్పుడు సైన్స్ టెక్స్ట్ బుక్‌లు వచ్చి వీడికి సారీ చెప్పాయా? అంటే ఏం మాట్లాడుతున్నాడు అసలు? ఇందులో ఏం అర్థం? నువ్వు అపాలజీ చెప్పకపోయినా సరే అది నిన్ను కాపాడుతుంది. అదే అభ్యుదయపు గొప్పదనం. అభ్యుదయం అంటే ఏంటి? మన మతాన్ని, మనం సనాతనాన్ని తిట్టుకుంటాం అభ్యుదయమా? ఆధునిక వైద్యం గొప్పదే, ఆయుర్వేద వైద్యం మంచిది కాదని చెప్పడం అభ్యుదయమా? అసలు అభ్యుదయం అంటే ఏంటి వీడి ఉద్దేశంలో? అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండేటువంటి మనిషి గురించి వీడు మాట్లాడుతున్నప్పుడు మినిమమ్, మినిమమ్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ పెట్టుకొని, అయ్యో! ఇట్లా మాట్లాడొచ్చు, ఇట్లా మాట్లాడకూడదు అనే ఆలోచన కూడా లేకుండా వీడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు తర్వాత ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు, "ఏ దేవుడైతే నాకు ఉనికినిచ్చాడో, ఏ పరమాత్మ అయితే స్థానం ఇచ్చాడో ఆయన్ని కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులొచ్చినా నిష్ప్రయోజనం." ఇప్పుడు ఇందులో తప్పు ఏముందండి? నేను మూర్ఖంగా వాదిచ్చే హిందువుని కాదు. మేము అంతే ఎవరం మూర్ఖంగా వాదిచ్చం. నేను లౌకికవాదం పేరుతో హిందూ ధర్మాన్ని ఆచరించే వారి నమ్మకాలపై పదే పదే దాడులు చేస్తుంటే నాకు ఇబ్బందనిపిస్తోంది. దీనివల్ల ఓట్లు వస్తాయా, పోతాయా అని లెక్కలు వేసుకోను. చాలా మంచి విషయం కదా! ఇందులో బాధపడాల్సిందేముంది? నేను సెక్యులర్‌ని అని చెప్తున్నాడాయన. హిందూ మతం మీద ఎవరు దాడి చేసినా నేను ఒప్పుకోను. నన్ను వేరే వాళ్ళ మతాల మీద దాడి చేయమని చెప్పట్లేదాయన. ఆయన ఆ మతంలో ఉన్నాడు కాబట్టి నేను ఆచరించేటువంటి మతం ఇది. దీని మీద నేను దాడి చేస్తే ఒప్పుకోను. మేము కూడా ఒప్పుకోము. ఎందుకు ఒప్పుకుంటాం మా మతాన్ని తిడితే? మేమేం చేశామని తిడతావు నువ్వు? అంటే ఓన్లీ ఒకవైపే చూపిస్తావా ఎప్పుడు? వీళ్ళే తప్పు చేశారు, వీళ్ళే తప్పు చేశారని చూపిస్తూ ఉంటావా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఏ దేవుడైతే అవును, ప్రతి ఒక్కడు భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్కడు భగవత్ సృష్టే. అందరిని గౌరవంగా చూడాలి. సో, ఆయన సృష్టిలో ఆయన ఇచ్చినటువంటి పదవి గానీ, ఉద్యోగం గానీ దేన్నైనా గౌరవంగా చూడాలి. నీకా ఉద్యోగం భగవంతుడు అనేటువంటి లక్షణం లేదు. యాదేవి సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చండీ సప్తశతిలో ఒక శ్లోకం. దాన్ని మంత్రం కింద కూడా తీసుకోవచ్చు. అంటే వృత్తిని కూడా అమ్మవారి స్వరూపంగా భావిస్తా నేను. నా వృత్తిలో నేనున్నప్పుడు నేను ఎవరికీ అన్యాయం చేయను. నా వల్ల ఎవరు నష్టపోకుండా చూసుకుంటానని చెప్తున్నాడు. నువ్వు కూడా అదే చేసుంటే ఈ పోస్టులు పెట్టుకోకుండా పని చేసుకునేవాడివి. అంటే నువ్వు పని మానేసి, పని చేసేవాడిని తిడుతున్నావు. తిడుతూ దానికి వ్యతిరేకంగా ఈ డీకే బాస్ ఏ పోస్ట్ పెట్టాడంటే, నీకు పదవి వచ్చింది రాజ్యాంగం వల్ల. సామాన్య ప్రజానీకం, సామాన్య అయి ఉంటుందిలెండి. సామాన్య ప్రజానీకం నమ్మి ఓటేయటం వల్ల. ఓకే. కాదని ఎవడన్నాడు? ఇప్పుడు ఆయన చెప్పాడా? ఆయన నాకు ఓట్లేయటం వల్ల రాలేదు, దేవుడు తెచ్చి కిరీటం పెట్టాడని చెప్పాడా? ఓట్లేసారనే చెప్తున్నాడు. ఆ ఓట్లు వేయటం, నేను గెలవటం ఇదంతా కూడా భగవత్ అనుగ్రహం. దీన్ని నేను సద్వినియోగం చేసుకుంటా అంటున్నాడు. అంటే దేవుడు ఒక వరం ఇచ్చాడు అన్నప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా చూస్తాం మనం. అంతేకాని నేనేదో లక్కీలో లాటరీలో నేను ఉద్యోగం తెచ్చుకున్నాను నీలాగా అనుకునుంటే ఆయన నీలానే మాట్లాడేవాడు. ప్రజల గురించి పట్టించుకోకుండా, రాజ్యాంగ విలువలు పాటించకుండా, దేవుళ్ళు, మతాలు అని పట్టి తిరగడం పదవికి వేస్ట్. అంటే ఏ పదవికి ఏది వేస్టో, ఏది కరెక్టో నువ్వా చెప్పేది? అంటే ఇంతకు ముందున్న సీఎంలు గానీ, డిప్యూటీ సీఎంలు గానీ ఎవరు గుళ్ళకి, మసీదులకి, ఇఫ్తార్ విందులకి వెళ్ళలేదా? అప్పుడు నువ్వు ఈ పోస్ట్ పెట్టావా? దేవుడు, పరమాత్మ నీకు స్థానం ఇచ్చాడని భావిస్తే, ఈ దేశపు రాజ్యాంగం ప్రజానీకం ఇచ్చిన పదవిని వదిలేసి సన్యాసుల్లో కలిసి తీర్థయాత్రలు చేస్తే అర్థవంతంగా ఉంటుంది. నీ స్థానంలో మరొకరిని ఎన్నుకుంటారు. నీకయ్యే ప్రభుత్వ ఖర్చులు మిగులుతాయి. అంటే దేవుడు, పరమాత్మ స్థానం ఇచ్చాడని భావించకూడదట. రేషనల్ థింకింగ్ అంటారు వీళ్ళు దీన్ని. దేవుడు లేడు, పరమాత్మ లేడు, ఎవడూ లేడు. వీడు అదే చెప్తూ ఉంటాడు ఎప్పుడు వీడి పోస్టుల్లో. సన్యాసుల్లో కలిసి తీర్థయాత్రలు చేయాలి. వింటున్నారు కదా, అని రాస్తున్నాడు వీడు డైరెక్ట్ పోస్టులు. డిప్యూటీ సీఎం గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ గవర్నమెంట్కి సంబంధించిన డిప్యూటీ సీఎంని ఏకవచనంతో ప్రయోగం చేస్తున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఎందుకు ఊరుకుంటున్నారు? వీడిని పట్టించుకోకుండా ఎందుకు వదిలేస్తున్నారో ఆ భగవంతుడికే తెలియాలి. వీడు సన్యాసుల్లో కలువు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నాడు. అంటే ఎంత ధైర్యం, ఎంత మదమెక్కిపోతే ఇట్లా మాట్లాడతాడు ఒక మనిషి.
లేదా ఎంత మూర్ఖుడైతే ఇట్లా మాట్లాడతాడు. నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు, నేను చేసిందే కరెక్ట్ అన్నవాడే ఇటువంటి మూర్ఖపు వాదనలు వాదిస్తూ ఉంటాడు. కనుక హిందువులందరూ కూడా ఈ పోస్టులు షేర్ చేయండి, వీడిని ఖండించండి. ఇట్లానే ఫేస్బుక్‌ల్లో, ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో మన మతానికి వ్యతిరేకంగా ఎవడు పోస్ట్ పెట్టినా ఖండించండి. నువ్వు సద్విమర్శ చెయ్యి, మాలో తప్పుందని చెప్పు, నిజంగా తప్పుంటే మార్చుకుంటాం. అంతేగాని అయిన దానికి, కాని దానికి, ప్రతిదానికి ఇట్లా మాట్లాడితే ఇదిగో మా నుంచి ఇటువంటి రియాక్షన్‌లే వస్తూ ఉంటాయి. జై శ్రీరామ్, భారత మాతాకి జై. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఈ డీకే బాస్ గాడి వీడియో పరంపరలో మరొక వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్.